తల్లిదండ్రులను అడగడానికి కూడా కారణం ఏంటి అని అంటే తన తండ్రి చెప్తారు, జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి ఎవరు? సప్త ఋషుల్లో ఒకరు. అలాంటి అతను తన భార్య తల నరకమని కొడుకుని ఎందుకు పిలిచాడు? ఎందుకు అని అంటే ఈమె పూజ చేసుకోవడానికి నీళ్లు అవి కావాలి కదా. ఈమెను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు దేమని చెప్తారు. ఆమె వెళ్తది, రేణుక ఎల్లమ్మదేవి. వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అని ఒక గంధర్వుడు తన భార్యలతో వచ్చి అందులో స్నానం చేస్తా ఉంటాడు, జలక్రీడలు ఆడుతూ ఉంటాడు. ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు అది చూస్తుంది, చాలా అందంగా ఉంటాడు చిత్రరథుడు. చూసి చాలా అందంగా ఉన్నాడు కదా అని అనుకుంటది. అనుకొని అలానే ఉండిపోతుంది చూస్తూ, ఆ జలక్రీడలు చూస్తూ, అతని అందాన్ని చూస్తూ కాదు. ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈయన బ్రహ్మజ్ఞాని, అంతటా చూడగలుగుతాడు. కాబట్టి ఈయన ఏమంటారంటే జమదగ్ని మహర్షి, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు కాబట్టి నా భార్య స్థానంలో ఉండడం నీకు కరెక్ట్ కాదు. కొడుకులను పిలిచి, 5 కొడుకులు ఉంటారు, పిలిచి తల్లి తల నరికేయమని చెప్తారు. 4 కొడుకులు ఏమంటారంటే అమ్మ తల ఎట్లా నరికేస్తామని అంటారు. కానీ పరశురాముడు చెప్పగానే నరికేస్తారు. జమదగ్ని మహర్షి స్థాయి ఏంటో పరశురాముడికి తెలుసు. ఏ తండ్రి అయితే నా తల్లిని చంపమంటాడో ఆ తండ్రి బతికించగలిగే శక్తి కూడా నా తండ్రికి ఉంది.